హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్. సో ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చాను. సో ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ ప్రొడక్ట్ గురించి మీకు తెలిస్తే 100% మీరు చాలా ఎక్సైట్ అవుతారు అండ్ చాలా హెల్ప్ అవుతుంది కూడా, మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో నేను ఈ వీడియోకి ఒక 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ ఏమవుతుంది అంటే కొన్ని వందల మందికి ఈ వీడియో వెళ్లే విధంగా సో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అండ్ వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అండ్ సో లైక్ చేయండి, చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, మేజర్ గా ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ సో దేని వల్ల వస్తాయి అంటే, బేసిక్ గా మన బాడీకి వైటమిన్ లోపమ్స్ అండ్ మేజర్ గా మినరల్స్ ప్రాబ్లమ్స్. సో బాడీలో విటమిన్ లోపం, మినరల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు 100% మనకి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఈ రోజుల్లో చాలా మంది సో మెంటల్ స్ట్రెంత్ కానీ అండ్ మెంటల్ స్టెబిలిటీ కానీ, సో ఫేస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇట్లా ప్రతి ఒక్కటి బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, ఎలా వస్తాయంటే మన బాడీకి అందాల్సిన సో అటువంటి సో మినరల్స్ అండ్ విటమిన్స్ అందకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జనరల్ గా మనకి బయట దొరుకుతాయి, మనం తినే ఆహారంలో ఉంటాయి. సో దాంట్లో కూడా మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని దొరుకుతాయి. బట్ వాటిలో దొరికేది బయట మెడికల్ షాప్ లో వీటి దొరికేది ఫుల్ ఆఫ్ కెమికల్స్ అని. ఎందుకంటే మనం ఈ రోజు బయట ఫ్రూట్స్ లో సో వీటన్నిటిలో వెజిటేబుల్స్ వీటిలో మనకి విటమిన్స్ అవన్నీ దొరుకుతాయి. కానీ అక్కడ మందు కొట్టి రైతు ఏం చేస్తున్నాడు, సో నార్మల్ గా సో బయట ఎరువుల మందులు అనేవి కెమికల్స్ కాబట్టి వాటి కొట్టి పండించడం వల్ల, పండించిన తర్వాత వీళ్ళు కూడా అవి త్వరగా పండాలి అని సో సమ్ కెమికల్స్ అనేవి కొట్టడం వల్ల ఆ ప్రాబ్లం అయితే విపరీతంగా ఎక్కువైపోతుంది. అండ్ అది తినడం వల్ల మనకి ఇంకా ప్రాబ్లమ్స్ రైజ్ అయిపోతుంది. మనకి అక్కడ నుంచి వచ్చే విటమిన్స్, ఆ పోషకాలు ఏమో కానీ మనకు రావాల్సిన ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. సో ఇలా కాకుండా మనకి న్యాచురల్ గా కనుక మనకి విటమిన్స్, మినరల్స్ తీసుకోగలిగితే 100% బాగుంటుంది. అండ్ మినరల్స్ విషయానికి వస్తే చాలా మంది జనరల్ గా మనం తాగే వాటర్ మినరల్ వాటరే చాలా బాగుంటాయి అని అనుకుంటారు. వాస్తవానికి 100% మనం తాగే వాటర్ ఖచ్చితంగా వాటిలో మినరల్స్ అనేవి లేవు. మరి ఆ మినరల్స్ అనేవి లేకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో వాళ్ళు రకరకాల కెమికల్స్ అనేవి కలుపుతారు. మరి ఆ కెమికల్స్ వాటర్ తాగడం వల్ల ఈరోజు చాలా మందికి బోన్ ప్రాబ్లమ్స్ అండ్ బోన్ వీక్ అయిపోవడం, మోకాల నొప్పులు రావడం చాలా మంది చెప్తుంటారు కదా, సో మోకాల నొప్పులు వచ్చాయని. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కేవలం మనం తీసుకునే వాటర్ వల్ల వస్తూ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా బయట దొరికే ప్రతి ఒక్కటి కెమికల్ అవ్వడం వల్ల ఈరోజు ప్రతి మనిషి హాస్పిటల్ పాలవుతున్నాడు. ప్రతి ఇంట్లో జబ్బున్న వ్యక్తి ఈవెన్ ఒక్క పర్సన్ అయినా ఉంటున్నారు. సో ఎస్ ఆర్ నో? 100%. సో మరి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సో మనం తీసేయాలి, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచుకోవాలి అంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ సో మినరల్స్ అనేవి మనకు కావాలి. సో నేను తీసుకొచ్చిన కొత్త ప్రొడక్ట్ అనమాట ఇది. సో ఇది మనకి వెస్టీజ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. దిస్ ఇస్ నాట్ ప్రమోషన్, ఇది సోషల్ సర్వీస్ మాత్రమే. ప్రతి ఒక్క మనిషి దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎదగాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఛానల్ అయితే నేను రన్ చేస్తాను, అది మీకు కూడా తెలుసు. అండ్ సో మనకి వెస్టీజ్ వాళ్ళు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్ గా మనకి చూస్తే వెస్టీజ్ ప్రైమ్ గమ్మీస్ అనమాట. సో వెస్టీజ్ ప్రైమ్ గమ్మీస్, సో ఇవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంటి, ఎలా తయారవుతాయని నేను చెప్తాను చూడండి. జనరల్ గా ఇవి వచ్చేసి మనకి లెమన్ అండ్ స్ట్రాబెరీతో తయారవుతుంది. జనరల్ గా మనకి బయట కూడా ఈ గమ్మీస్ దొరుకుతాయండి, బయట మెడికల్ షాపుల్లో, సో బయట ప్రొడక్ట్స్ లో కూడా దొరుకుతాయి. కానీ వాటిలో ఏంటి అంటే కెమికల్స్ అండ్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అవి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయంటే దాంట్లో కెమికల్స్ వాడతారు కాబట్టి. మన దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు, ఎందుకంటే దీంట్లో కెమికల్స్ అనేవి యూజ్ చేయరు. న్యాచురల్ గా సో ఎటువంటి కలర్స్ యాడ్ చేయరు అండ్ ఎటువంటి షుగర్ కూడా యాడ్ చేయరు. నో షుగర్, నో కెమికల్స్. సో అలా మనకి ఏంటంటే ఇది న్యాచురల్ గా అందిస్తున్నారు వెస్టీజ్ వాళ్ళు. మరి దీంట్లో ఏమేమి ఉంటాయి, సో బేసిక్ గా దీనివల్ల ఏమేమి విటమిన్స్ వస్తాయో మనం చూద్దాము. సో వాటిలో మేజర్ గా చూసుకున్నట్లయితే విటమిన్ ఏ అండి. విటమిన్ ఏ చాలా మందికి మరి తెలుసో లేదో కానీ విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కళ్ళు చాలా మందికి ఈ రోజుల్లో చిన్న ఏజ్ లోనే స్పెట్స్ పెడుతున్నారు. కారణం ఏంటి? విటమిన్ ఏ లోపం. మీరు కావాలంటే డాక్టర్ని అడగండి. సో ఐ సంబంధించిన డాక్టర్స్ అడిగితే విటమిన్ ఏ ప్రాబ్లం ఉంటే 100% కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలా మంది అంటుంటారు కదా, మునగాకు తినండి, మునగ చెట్టు యొక్క సో ఆ మునక్కాయ ఎక్కువ తినండి, ఇలా చెప్తూ ఉంటారు. మునగాకులో ఏముంటది? విటమిన్ ఏ ఉంటుంది. నాట్ ఓన్లీ మునక్కాయ, వివిధ రకాల సో వెజిటబుల్స్, ఫ్రూట్స్ లో కూడా విటమిన్ ఏ లభిస్తుంది. బట్ మనకేంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విటమిన్ ఏ అనేది దీంట్లో ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మన కన్ను అనేది సైట్ ని తగ్గిస్తుంది. ఒకవేళ సైట్ ఉంటే, ఒకవేళ సైట్ లేకపోతే రాకుండా జాగ్రత్త పడుతుంది. అండ్ విజన్ క్లారిటీ లేదనుకో, సో ఆ విజన్ కూడా చాలా క్లారిటీగా కనిపించేలా మనకి ఇది మెరుగుపరుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి అండి. విటమిన్ సి చాలా మందికి విటమిన్ సి లోపం ఉంటుంది. అందుకే ఇమ్యూనిటీ పవర్ అనేది పర్ఫెక్ట్ గా లేనప్పుడే రీసెంట్ గా కరోనా వల్ల చాలా మంది పడ్డారు. కారణం ఏంటి? విటమిన్ సి ప్రాబ్లం. విటమిన్ సి ప్రాబ్లం ఉంటే సో రావటం, దగ్గు రావటం అండ్ సో మొత్తం బాడీ అంతా తిక్కగా సో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అని వచ్చేది విటమిన్ సి లోపం ఉంటేనే. మనకి ఇక్కడ విటమిన్ సి కూడా సో మన ఈ గమ్మీస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి. చాలా మందికి బోన్స్ ప్రాబ్లం ఉంటుంది. సో బోన్స్ అంటే కాల్షియం.
ఈ విటమిన్ డి అంటే ఏంటి అంటే జనరల్ గా అంటుంటారు కదా, విటమిన్ డి ఎండలో నిలబడితే విటమిన్ డి వస్తుంది, సో నిలబడండి, ఆడుకోండి పిల్లల్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 తర్వాత ఇట్లా మనకి ఎండలో ఆడిపిస్తుంటారు. కారణం ఏంటి, విటమిన్ డి వస్తుంది. ఈ విటమిన్ డి దేనికి ఉపయోగపడుతుంది అంటే మన బోన్స్ కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో కాల్షియాన్ని మనకి అందించేలా చేసేదే విటమిన్ డి. ఈ విటమిన్ డి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ ఎంత మంది బాధపడుతున్నారో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అడగండి, మీ ఇంటి ఎదురున్న వాళ్ళని, వెనకాల వాళ్ళు కూడా అడగండి. చాలా మంది సో మోకాళ్ళ నొప్పులు, ఈ ప్రాబ్లమ్స్, బోన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ యువత కూడా అంటే 20, 25, 30 ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా సో మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే గుజ్జు జరిగిపోవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికి, ప్రతి ఒక్క మనిషికి. చాలా మంది అంటే స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి అని చెప్పేసి విటమిన్ ఈ క్యాప్సూల్ బయట మెడికల్ షాప్ లో దొరికే తీసుకొచ్చి సో మనకి సో దాంట్లో కలిపేసుకొని ఆయిల్స్ లో ఇట్లో కలిపేసుకొని పెట్టుకోవడం, అండ్ దాంట్లో పెట్టుకొని ఫేస్ కి పూజ చేసుకోవడం ఇలాంటి చేసుకుంటూ ఉంటారు. సో వాస్తవానికి విటమిన్ ఈ అనేది బాడీ లోపల ఉండాలండి. మీరు పైన రాస్తే అది లోపలికి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే స్కిన్ అనేది చాలా లేయర్స్ ఉంటాయి, హెయిర్ అనేది పైన స్కాల్ప్ కూడా కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విటమిన్ ఈ మన బాడీ లోపలికి తీసుకుంటే హెయిర్ కానీ స్కిన్ కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మీకు ఏదైనా హెయిర్ లాస్ అవుతున్నా కూడా ఇది వాడితే 100% హెయిర్ సంబంధించిన ప్రాబ్లం కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ మీరు ముందుగానే ప్రికాషనల్గా యూజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది రాకుండా చేస్తుంది, స్కిన్ కూడా మంచిగా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వస్తే విటమిన్ B12 అండి. ఈ B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఈ B12 వల్ల ఏం జరిగింది అంటే మనకి డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఏది తిన్నా కూడా అరగాలి ఫస్ట్. సో అరిగితే అది మనకి ఒంటికి పట్టింది మంచిగా ఉంటుంది అని అంటారు. అరగకపోతే ఏం జరిగింది అంటే స్టమక్ పెయిన్ రావడం, సో గ్యాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, సో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇంకా అరగలేదు అంటే ఫుడ్ నీకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నట్టే. సో కాబట్టి ఈ విటమిన్ B12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పర్ఫెక్ట్గా లేకపోతే నువ్వు ఏ తిన్నా అరగకపోతే చాలామంది చాలా నష్టపోతారు. సో కాబట్టి విటమిన్ B12 అనేది మనకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది మన బాడీలో ఉంటే మన బ్లడ్ సో చాలా చాలా కంట్రోల్లో ఉంటుంది, చాలా రెగ్యులర్గా సో బ్లడ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మెగ్నీషియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింక్. చాలా మంది మనం కోరుకునేది ఏంటి అంటే బ్రెయిన్ షార్ప్ ఉండాలి అని. సో బ్రెయిన్ షార్ప్ ఉండాలంటే ఏముండాలి, బ్రెయిన్కి జింక్ అనేది చాలా అవసరం. సో మనకి సఫిషియెంట్గా జింక్ కనుక మన బ్రెయిన్కి ఉంటే 100% మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్ ఉంటుంది. పిల్లల్లో మనం చూస్తుంటాం కదా, సో చిన్న పిల్లలు ఏంటి అంటే కొంతమంది బ్రెయిన్ షార్ప్ ఉంటుంది, కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్, ఎందుకంటే వాళ్ళకి జింక్ అనేది తక్కువ ఉంటే, బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోతే మనకి బోన్స్ కానీ ఇవి కానీ నర్వస్ సిస్టమ్ కానీ చాలా చాలా దెబ్బతింటుంది. ఈ జింక్ అనేది మెదడుకి చాలా అవసరం. మరి జింక్ తినడం వల్ల, జింక్ మన బాడీకి తీసుకోవడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ గమ్యూస్లో మనకి జింక్ అనేది కూడా దొరుకుతుంది. అండ్ అలాగే అయోడిన్, నెక్స్ట్ వచ్చేసి ప్యాంథటిక్ యాసిడ్ కూడా మనకి దొరుకుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మేజర్గా చూస్తే మనకి ఇక్కడ కొన్ని పెట్టారనమాట. సో చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే దీంట్లో ప్రిజర్వేషన్స్ వాడతారా లేకపోతే ఇంకా ఆర్టిఫిషియల్గా మనం యూజ్ చేస్తారని. నెవర్ అండి. దీంట్లో ఇది మనకి చాలా న్యాచురల్గా తయారవుతుంది. దీంట్లో మీరు చూడొచ్చు డైరీ ఫ్రీ అంటే దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకపోతే ఇంకోటి ఏమీ యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెలటిన్ ఫ్రీ. సో చాలా మందికి ఏంటంటే సో ఈ గెలటిన్ వల్ల ఏమైందంటే స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలాంటి ఏంటంటే గెలటిన్స్ కానీ ఏవి కానీ యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఈ ఫ్యాట్ సంబంధించినవి కానీ ఎటువంటి కొవ్వులు కానీ దీంట్లో వాడరు, కొవ్వు సంబంధించినవి ఏవి కూడా దీంట్లో యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ సో షుగర్. సో ఎటువంటి ఇవి ఫ్లేవర్స్ కానీ షుగర్ కానీ దీంట్లో యూజ్ చేయలేదు. మీరు కావాలంటే దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దీన్ని చూస్తే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 825 రూపీస్ పడుతుంది. మనకి డిపి ప్రైస్ 690 700 లోపు అలా వస్తుంది. అండ్ దీనికి పీవీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 19 to 20 పీవీఎం ఉన్నాయి. ఓకే, మీరు చూడొచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేస్తున్నాను, నేను మీకు చూపిస్తాను. సో చూడండి, మనకి ఒకటి ఇలా ఒక బొమ్మలాగా కనిపిస్తుందా. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో షేప్ కూడా ఉంది, స్టార్. చూడొచ్చు మీరు, స్టార్ షేప్లో ఉంది. ఓకే, ఈ రెండు మెథడ్లో ఉన్నాయండి. చాలా బాగుంది ఇది. ఓకే, ఒకటి చూద్దాం అనమాట, ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. మీకు అలా ఉంది. సో మనం ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండి. జనరల్గా ఇది 5 years ఎబోవ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. 5 years ఎబోవ్ ఉన్న వాళ్ళు, 5 to 17 బిట్వీన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ డైలీ ఒకటి తీసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఇది తింటుంటే తినాలనిపిస్తుంది. ఓకే. అండ్ ఎవరైతే 18+ ఉంటారో, 18 and 18+ ఎవరైతే ఉంటారో మీరు డైలీ 2 తీసుకోవచ్చు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవాలి. లేదా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా 2 తీసుకోవడం వల్ల మీ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్, చాలా స్వీట్, న్యాచురల్ స్వీట్ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి నోటి సంబంధించిన దుర్వాసన
నోటిలో ఏమైనా అంటే కొంతమందికి నచ్చవన్నమాట. సో అలా ఏముండదు, ప్రతి ఒక్కరు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ని చాలా కంట్రోల్లో పెడుతుంది. అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ క్యాన్సర్ రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఎందుకంటే మనకి సో క్యాన్సర్ వాటితోటి పోరాడుతుంది అన్నమాట, క్యాన్సర్ తోటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. హ్యాపీగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తే ఏమైంది అంటే, జనరల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంది కాల్షియం విటమిన్ సంబంధించినవి వాళ్ళకి క్యాప్సిల్స్ మన టాబ్లెట్స్ ఇస్తుంటారు బయట. సో మీరు తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే బాడీకి కావాల్సిన అన్నీ అందుతాయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే మెటబాలిజం అనేది రెగ్యులర్గా ఉంటుంది. మెటబాలిజం అనేది రెగ్యులర్గా లేకపోతే వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మన మెటబాలిజం అనేది ఎంత రెగ్యులర్గా ఉంటే మన హెల్త్కి అంత మంచిది. సో నిజంగా చాలా చాలా బాగుందండి ఇది. నేను ఇది సెకండ్ డబ్బా నేను యూజ్ చేయడం, అండ్ మీ ముందు కావాలని నేను ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. మీకు కావాలి అంటే ఒకటి మీకు నియర్ బై స్టోర్స్ దగ్గర దొరుకుతుంది, లేదు అంటే మీకు కొరియర్ చేయమన్నా నేను కొరియర్ చేస్తాను. ఓకే, వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది నాకు కింద కామెంట్లో చేయండి. అండ్ ఇలా మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మీకు ఏ ప్రాబ్లంకి అయినా కానీ లేకపోతే ఏ ప్రొడక్ట్ గురించి అయినా కానీ మీరు చేయమంటే నేను ఆ ప్రొడక్ట్ గురించి వీడియో అయితే చేస్తాను. సో ఖచ్చితంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే విధంగా లైక్స్ అయితే ఎక్కువ ఇవ్వండి. మన టార్గెట్ 500 లైక్స్ ఈ వీడియోకి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టేజ్.